విజయవాడ హైవేకి సమీపంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో చిట్యాల చౌటుప్పల్ ప్రాంతాల్లో ఒకప్పుడు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంతో అక్కడి ప్రజలు ఎవరి వృత్తులు వారు చేసుకుంటూ సంతోషంగా స్వేచ్ఛగా జీవనం కొనసాగించేవారు. ఎలాంటి వ్యాధులు లేకుండా వ్యవసాయ పనులకు వెళ్తూ బోరుబావి నీళ్లే తాగుతూ ఆరోగ్యంగా ఉండేవారు. కానీ హైదరాబాద్ పట్టణ విస్తరణలో భాగంగా అప్పటి ప్రభుత్వం జీడిమెట్ల పటాన్ చెరువు లాంటి ప్రాంతాల్లో ఇబ్బడి ముబ్బడిగా ఉన్న పారిశ్రామిక వాడల్లోని కంపెనీలను నగరానికి దూరంగా వెళ్లాలని ఆదేశాలు ఇవ్వడంతో ఈ ఫార్మా కంపెనీల కన్ను మన పచ్చటి వాతావరణం ఉన్న ఊర్ల మీద పడింది. ఇంకేముంది, దాంతో అమాయక ప్రజలకి డబ్బు ఆశ చూపి భూములను కొనుగోలు చేసిర్రు. 1 పోయి 2, 2 పోయి 4 ఇలా పుట్టగొడుగుల్లాగా కంపెనీలను ఏర్పాటు చేసిర్రు. దీనికి కొంతమంది ఇంటి దొంగలు కూడా సపోర్ట్ చేయడంతో ఆ మహమ్మారి కంపెనీల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అందుకే పెద్దలు ఊరికే అనలేదు, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడని. దానికి తోడు తెలంగాణ రాష్ట్రం వచ్చాక పారిశ్రామికీకరణ పేరుతో ప్రభుత్వం టీఎస్ఐ పాస్ తెచ్చి లైసెన్స్ వ్యవస్థను సులభతరం చేసి ఇలాంటి భయానక మహమ్మారి కంపెనీలకు మార్గం సుగమం చేసింది. దాంతో రాజకీయ అండదండలు ఇంటి దొంగల సహకారంతో ఇష్టారీతిన మామూలు కంపెనీలను బల్క్ డ్రగ్ కంపెనీలుగా, దానికి అమ్మమ్మ జేజమ్మ కంపెనీలు అంటూ పెంచుకుంటూ వాతావరణాన్ని సర్వనాశనం చేసిర్రు. పారిశ్రామికీకరణ చట్టం ప్రకారం కంపెనీ నుంచి వెలువడే విషపూరితమైన వాయు జల వ్యర్థాలను ర్యాంకీ లాంటి సంస్థలకు ఇవ్వాలి. వారు దాన్ని పలు దఫాలు ఫిల్టర్ చేసి వాతావరణానికి హాని చేయని విధంగా మార్చుతారు. ఒక్క చుక్క కూడా కంపెనీ పరిసరాల ప్రాంతంలో కానీ బయట ప్రాంతాల్లో కానీ డంప్ చేయకూడదు. ఆ విధంగా చేసుకోవాలనే ఏ ప్రభుత్వమైనా అనుమతులు ఇస్తుంది. కానీ ఈ ఫార్మా బకాసురులకి ఆ విధంగా చేస్తే కంపెనీ కార్మికుల జీతాలు పోను, మిగిలేది అంతంత మాత్రమే. అందుకే అడ్డదారుల్లో అర్ధరాత్రి దొంగచాటున ఎఫ్లుయెంట్ వాటర్ను రోడ్ల పక్కన, చెరువుల్లో, కుంటల్లో డంప్ చేస్తూ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు. ఒక కంపెనీ నడపాలంటే రోజుకు ఎన్నో లీటర్ల నీరు అవసరం అవుతుంది. దానికోసం చాలా లోతుగా బోర్లు వేస్తున్నారు. దాంతో పక్కనే ఉన్న రైతుల వ్యవసాయ బోర్లు ఎండిపోయి చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. ఒకవేళ కంపెనీ వేసిన బోర్లలో నీరు పడకపోతే వెంటనే దాన్ని పూర్తి చేయాలి. ఎందుకంటే వ్యర్థాలను ఆ బోర్లలో వదిలితే భూగర్భ జలాలు కలుషితం అవుతాయని. కానీ వీళ్ళు చేసేదేంటి, 1000 ఫీట్లు 2000 ఫీట్లు బోర్స్ వేసి కంపెనీ వ్యర్థాలను లోపలికి వదులుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. మరి ఇదంతా జరుగుతుంటే ప్రభుత్వం యంత్రాంగం ఏం చేస్తుందని మీరు అడగవచ్చు. ఇంకేం చేస్తారు, టయానికి వచ్చి ఎవరి వాటా వాళ్ళు వసూలు చేసుకొని పోవడమే. మా సంస్థ కాలుష్య నివారణ పర్యావరణ పరిరక్షణ సంస్థ ద్వారా నల్గొండ పీసీబీకి రాష్ట్ర పీసీబీ కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదులు ఇచ్చినా కూడా నిమ్మకు నీరెత్తనట్టు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒకప్పుడు బావి దగ్గరికి వెళ్తే ప్రత్యేకించి తాగడానికి నీరు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఈరోజు మీకు తెలిసిందే ఏం జరుగుతుందనేది. దాంతోపాటు మనుషులే కాదు, మూగజీవాలు కూడా ఆ నీళ్లు తాగలేని పరిస్థితి. ఒకవేళ తాగినా అంతుపట్టరని రోగాలతో చనిపోతున్నాయి. మనుషుల్లో కూడా ఎంతోమంది 40 ఏళ్ళు కూడా నిండని యుక్త వయసు కలిగిన నిండు ప్రాణాలు కిడ్నీ ఫెయిల్ అయ్యి శ్వాసకోశ రోగాలతో అసూలు బాస్తున్నారు. మన కళ్ళ ముందే వారి కర్మకాండాలు చూస్తుంటే నెత్తురు ఉడికిపోతుంది. వారి పిల్లల్ని, కుటుంబాన్ని చూస్తుంటే కన్నీళ్ళు ఆగట్లేవు. మరి ఏం చేద్దాం, ఇలాగే ఉండిపోదామా, నాకెందుకులే అని నేను నువ్వు ఒక్కొక్కరు చేస్తే ఆగేది కాదు ఈ మారణకాండ. ఇవాళ పక్కింటికి వచ్చింది, రేపు మన ఇంట్లోకి కూడా రావచ్చు. అందుకే అందరూ కలిసికట్టుగా చేయి కలిపి ఈ కంపెనీలపై తిరుగుబాటు చేస్తేనే నెక్స్ట్ జనరేషన్ మన ఊర్లలో ఉంటారు. లేకపోతే అదేదో పాటలో ఊరిసిపోతున్న అమ్మ మాయమ్మ అంటూ అందరూ పొలాలు, భూములు, ఇండ్లు అమ్ముకొని వలస పోవాల్సి వస్తుంది. ఒకప్పుడు ఫలానా ఊరు ఉండేదని రికార్డులలో, చరిత్రలో మిగిలిపోద్ది. ఆలోచించుకోండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించినా చేయకున్నా మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. అవర్ సొసైటీ, అవర్ రెస్పాన్సిబిలిటీ. సైనింగ్ ఆఫ్.